గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయవలెను. తర్వాత సెర్చ్ బార్లో ఎగ్జామ్ హాల్లో ఉన్న బోర్డుపై రాసి ఉన్న URL కోడ్ను ఎంటర్ చేయవలెను. అప్పుడు మీకు స్కిల్ టెస్ట్కు సంబంధించిన లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కొరకు లాగిన్ అవటానికి ముందుగా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ను ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ స్కిల్ టెస్ట్కు సంబంధించి ఈ ప్లాట్ఫామ్లో మొదటిగా టైపింగ్ స్పీడ్ టెస్ట్, తరువాత MS ఆఫీస్కు సంబంధించి 3 అప్లికేషన్స్ అనగా MS వర్డ్, MS ఎక్సెల్, MS పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో మీకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా ఫాలో అవుతూ మీకు ఇచ్చిన సమయంలో టెస్ట్ను కంప్లీట్ చేయండి. టెస్ట్ కంప్లీట్ అయిన తరువాత అప్లోడ్ చేయడానికి ముందు మీ ఫైల్లో అన్నీ కరెక్ట్గా కంప్లీట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. సబ్మిట్ చేసేటప్పుడు పూర్తిగా లేకుండా సబ్మిట్ చేస్తే మొత్తం ఇవాల్యుయేషన్పై ప్రభావం ఉంటుంది. కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకుని అర్థం చేసుకున్న తరువాత ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టాండ్ ఆల్ ది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉన్న బాక్స్ పై క్లిక్ చేసి బిగిన్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ పై క్లిక్ చేయండి. ముందుగా టైపింగ్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. టైపింగ్ ప్రాక్టీస్ క్రింద ఉన్న బాక్స్లో పైన చెప్పిన కంటెంట్ టైప్ చేయటం ప్రారంభించండి. టైపింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి టైం స్టార్ట్ అయ్యే 5 నిమిషాల సమయం తరువాత ఆటోమేటిక్గా మీ టెస్ట్ సబ్మిట్ అవుతుంది. ఫైనల్ సబ్మిషన్ కొరకు కన్ఫర్మ్ సబ్మిషన్లో సబ్మిట్ పై క్లిక్ చేయండి. తరువాత టెస్ట్ అయిన MS ఆఫీస్కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో పైన ఉన్న మీ డీటెయిల్స్ చెక్ చేసుకుని ఫెచ్ క్వశ్చన్ పేపర్ పై క్లిక్ చేయండి. క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది. దానికి సంబంధించిన MS ఆఫీస్ టాస్క్ అన్నీ పూర్తి చేసినాక క్వశ్చన్ పేపర్ పేజీలో సెక్షన్ 2లో అప్లోడ్ ఫైల్లో అప్లోడ్ ఎక్సెల్ ఫైల్ ఉన్న డ్రాప్ బాక్స్లో చూస్ ఫైల్ పై క్లిక్ చేసి మీరు చేసిన ఎక్సెల్ ఫైల్ను సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. అదేవిధంగా MS వర్డ్, MS పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అప్లోడ్ చేసి చివరిగా సబ్మిట్ సేవ్డ్ ఫైల్స్ అనే ట్యాబ్ క్లిక్ చేయండి. సబ్మిట్ అవుతుంది. మీ ఫైల్ సబ్మిషన్కు ముందు సబ్మిషన్ రివ్యూలో మీ 3 ఫైల్స్ సరిగ్గా అప్లోడ్ అయ్యాయో లేదో చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ బటన్ క్లిక్ చేసి మీ సబ్మిషన్ పూర్తి చేయొచ్చు. చివరగా మీకు